రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ గండిపేట మండల పరిధిలోని గంధంగూడ పీరం చెరువు శ్రీ రేణుకా ఎల్లమ్మ పోచమ్మ తల్లి కాశీ విశ్వేశ్వర శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ 7వ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రత్యేకంగా పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా బుధవారం వైశాఖ శుద్ధ పంచమి రోజున ఉదయం 6 గంటలకు మూల విరాట్ దేవాలయంలో అభిషేకం అలంకరణ జరిగింది. మధ్యాహ్నం 12 గంటలకు పూర్ణాహుతి అన్నప్రసాద వితరణ జరిగింది. పీరం చెరువు గ్రామంలో గ్రామ దేవతగా వెలిసి మనలను కాపాడుతున్న అమ్మలు శ్రీ రేణుకా ఎల్లమ్మ పోచమ్మ అమ్మలని చైర్మన్ వినయ్ రెడ్డి తెలిపారు. జాతక ప్రతిబంధనములను తొలగించు సుబ్రహ్మణ్యేశ్వరుడు వెలిసిన క్షేత్రం శ్రీ ఎల్లమ్మ దేవాలయ సన్నిధిని వినయ్ రెడ్డి తెలిపారు. దేవాలయ 7వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన భక్తులందరికీ చైర్మన్ వినయ్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గండిపేట మండలం గంధంగూడ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రేణుకా ఎల్లమ్మ పోచమ్మ తల్లి కాశీ విశ్వేశ్వర శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద ఉన్నాము. ప్రత్యేకించి ఈ దేవాలయ పునర్నిర్మించిన నేపథ్యంలో దేవాలయ 7వ వార్షికోత్సవ క్రమంలోనే ఇక్కడ ప్రత్యేకంగా పూజలు కానీ కార్యక్రమం జరుగుతున్న నేపథ్యం ఇక్కడ ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ వివరాలు ఇక్కడనే పూజారి గారిని అడిగి తెలుసుకుందాం. పూజారి గారు చెప్పండి, ఇక్కడ జరిగే పూజలు. ప్రతిరోజు మనం కాశీ విశ్వేశ్వర స్వామి వారికి నిత్యాభిషేకం చేస్తాము. ఇక్కడ రేణుకా ఎల్లమ్మ తల్లి ఎప్పుడో వెలిసింది, కానీ ఈ ఆలయం పునర్నిర్మాణం చేసి 7వ సంవత్సరం 7వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. అలాగే మన ఆలయంలో రేణుకా ఎల్లమ్మ తల్లి వెలిసిన మంగళవారం నాడు అమ్మవారికి విశేషమైన పూజా కార్యక్రమం జరుగుతుంది. పొద్దున 5 గంటలకి అమ్మవారికి విశేషమైన అభిషేకం, పొద్దున 9 గంటల 30 నిమిషాలకి అమ్మవారికి ఆరతి తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమం. అదే రకాలుగా బుధవారం నాడు ఈడ వెలిసినటువంటి మన సిద్ధి వినాయక స్వామి వారికి కూడా మనము దివ్య అభిషేకం చేసుకుంటాము. మంగళవారం నాడు మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కూడా, అలాగే అభయాజనేయ స్వామి వారికి, నాగదేవతలకి, నవగ్రహ దేవతలందరికీ కూడా మేము అభిషేక కైంకర్యము చేస్తున్నాము. అదే రకాలుగా శుక్రవారం నాడు పొద్దున మనం షోడశోపచార పూజలు చేసుకొని సాయంత్రం పూట జయమాతాది పారాయణం సంఘం వారి ద్వారా మన ఆలయంలో ప్రతి శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల 30 నిమిషాల వరకు లలితా సహస్రనామ పారాయణం జరుగుతుంది. అలాగే శనివారం నాడు మన హనుమాన్ భక్తులతో ద్వారా మన ఆలయ ప్రాంగణంలో భజన కార్యక్రమం కూడా శనివారం నాడు జరుగుతుంది. అలాగే ప్రతి పౌర్ణమి తిథి అందు మన ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతము, అలాగే అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుపుకుంటున్నాము. ఇది మన ఆలయంలో విశేషత. అంటే సోమవారం నాడు విశేషమైన కాశీ విశ్వేశ్వర స్వామి వారికి విశేషమైన రుద్రాభిషేక కార్యక్రమం కూడా చేసుకుంటూ మన ఆలయంలో ప్రధానంగా అమ్మవారు వెలిసినారు. అమ్మవారి దగ్గర మేము కోరిన కోరికలు 101% నెరవేరుతాయనేది నా నమ్మకం కాదు, భక్తుల నమ్మకం కూడా ఉంది. అమ్మ చాలా పవర్ఫుల్ ఉన్నారు. మీరు ఒకసారి అమ్మవారి దగ్గర మీ కోరిక కోరుకుంటే అమ్మవారు ఏమున్నారు అనేది కూడా మీకు తెలుస్తుందని చెప్పి ఆ అమ్మ అందరికీ లోక కళ్యాణం చేస్తుంది. లోక కళ్యాణార్థంగానే ఈడ ఉన్న భక్తులకు అందరికీ కూడా అమ్మవారు తమ ఆశీర్వాదం ఇచ్చి అందరికీ కూడా సంరక్షణ చేస్తుంది. అంటే 7వ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ ఏం పూజలు నిర్వహించారు చెప్పుకోవచ్చు. ఈరోజు మనము 7వ వార్షికోత్సవం సందర్భంగా పొద్దున 4 గంటల 30 నిమిషాలు గ్రామీణ ప్రాంతంలో అమ్మవారికి విశేషమైన అభిషేక కార్యక్రమము, పోచమ్మ తల్లికి, సిద్ధి వినాయక స్వామి వారికి, కాశీ విశ్వేశ్వర స్వామి వారికి, అన్ని విరాట విగ్రహాలకి కూడా మేము విశేషమైన అభిషేకం అలాగే అలంకరణ కార్యక్రమం చేసుకున్నాము. ఆయనగా ఈరోజు 7వ వార్షికోత్సవం సందర్భంగా మన ఆలయంలో స్వస్తి పుణ్యాహవచనము, అలాగే మన నాగదేవత ఎదురున్న వేసిన ఒక మండపంలో మనము దుర్గాదేవి వారికి కూడా, రుద్రదేవునికి కూడా ఆహ్వానం చేసుకొని మన ఆలయంలో పురుష సూక్త, గణపతి సమేత పురుష సూక్త, స్త్రీ సూక్త, అన్య సూక్త సమేత రుద్రయాగము చేస్తున్నాము. అలాగే తదుపరి 12 గంటల 30 నిమిషాలు అంటే ఇంకా 2 గంటల నుంచి 1:30 గంటల అనుకోండి, 1:30 గంటల నుంచి అన్నప్రసాద కార్యక్రమం కూడా మేము నిర్వహిస్తున్నాము. ధన్యవాదాలు. చైర్మన్ వినయ్ రెడ్డి గారు చెప్పండి, ఇక్కడ జనరల్గా సంవత్సరం పొడవునా అసలు మామూలు ఏ పండుగ చేస్తారు? అందరికీ నమస్కారం అండి. భక్తులందరికీ ముందుగా ఈ ఆలయ చరిత్ర చూసుకుంటే ఇది స్వయంభూగా వెలిసి ఒక రాయి పైన వెలిసిన అమ్మవారిది. మేము గత 10 సంవత్సరాల నుంచి కూడా 50 సంవత్సరాల నుంచి మాకంటే మా పెద్దలు కూడా అందరూ కూడా దాన్ని పూజిస్తూ వస్తున్నారు. గత మేము ఒక 10 సంవత్సరాల ముందు మేమందరం కలిసి ఈ ఆలయం పునరుద్ధరించాలని నిర్ణయించుకొని
అలా మీరు కొద్ది కొద్దిగా భక్తులు మరియు దాతల సహకారంతో అందరం కూడా ఆలయం అభివృద్ధి చేసుకుంటూ ఈరోజు 7వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం, ఘనంగా జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా మన బోనాల పండుగ కానీ బోనాల పండుగ గవర్నమెంట్ నుంచి మనకు సహకారం అందిస్తారు. గవర్నమెంట్ కూడా ఈ గుడిని గుర్తించి బోనాల పండుగ ఖచ్చితంగా ఈ గుడికి కావాల్సిన ఏర్పాట్లు గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేస్తారు. అదే కాకుండా బోనాలతో పాటు మరియు దసరా నవరాత్రులతో పాటు కార్తీక మాసంలో ఉన్న 30 రోజుల పాటు కార్తీక దీపం పూజలు జరుగుతాయి. ఇలా ప్రతి సంవత్సరం ప్రతి పండుగకు ఉగాది కానీ శివరాత్రి కానీ ఎక్కడ ఏ పండుగ జరిగినా ఇక్కడ ఘనంగా ఇది భక్తులతో పెరిగిన గుడి, ఎవరో వచ్చి చేస్తున్నారు. ఇక్కడ నమ్మకం, ఒక అమ్మవారి పేరుకుంటే కోరికలన్నీ బలంగా వేడుకుంటే కోరికలన్నీ నెరవేరుతాయని ఒక భక్తులు స్వయంగా వచ్చి తమంత తాము వచ్చి ఇంత అభివృద్ధి కాలం, ఇంత స్వల్ప కాలంలో అంటే 7 సంవత్సరాల 8 సంవత్సరాల కాలంలోనే ఇంత అభివృద్ధి మీరు కనిపిస్తున్న అభివృద్ధి జరిగింది అంటే దానికి భక్తుల తోడ్పాటు, వాళ్ళ నమ్మకం చాలా మేము అభినందించగలిగింది. దాంతోపాటు మన ఆలయాల గురించి మాట్లాడుకుంటే ఏ ఆలయమైనా సరే, ఇప్పుడు మనకు ఆలయాలు కానీ ఒకప్పుడు ఆలయాలే మనకు అందరికీ. ఒకప్పుడు హాస్పిటల్స్ కానీ ఏమున్నా సరే ఇక్కడ ఆలయాలే, పెళ్ళిళ్ళకి కానీ దేనికైనా ఆలయాలే. ఇప్పుడు ఆ కల్చర్ జరిగింది. కానీ ఆలయాలు మన ఆస్తి, మన హైందవ ధర్మానికి ఇదే అతిపెద్ద ఆస్తి. మన పిల్లలకి ఇచ్చే అతిపెద్ద ఆస్తి ఇదే. మన ఆలయాలే మన హిందూ ధర్మం, మన వ్యవస్థ, మన కల్చర్ అంతా కూడా ఇక్కడ నుంచే మొదలవుతుంది. మనం అందరికీ, మన వచ్చే తరానికి కూడా మనం విలువలు నేర్పించాలంటే ఇక్కడ నుంచే ప్రారంభమవుతుంది. అందరికి కూడా నేను వేడుకుంటున్నా, అలాగే హైందవ ధర్మాన్ని కాపాడాలి, ఆలయాలను మీ అందరూ తోడ్పాటు అందించాలి. ఇప్పటివరకు తోడ్పాటు భక్తులకు, కార్యకర్తలకు అందరు కూడా మా గుడి తరఫున ఒకటి ఉన్నారు. అంటే ఇది స్వయంభూ అని చెప్పుకోవచ్చా? తప్పకుండా. ఇది ఎన్నో సంవత్సరాలుగా, అంటే మాకు తెలిసి 50 సంవత్సరాలు, అంతకుముందు నుంచి కూడా ఎప్పటి నుంచో ఉంది. దాన్ని గుట్టలలో చిన్న రాయి పైన నాగదేవతలకు ఒక పడగ పైన కింద రాయి ఉంటే, పడగ కింద రాయి పైన అమ్మవారు ఉన్నారు. దాన్ని మేము అంచెలంచెలుగా డెవలప్ చేసుకుంటూ ఈ స్థాయికి తీసుకొచ్చాం. అంటే 7వ వార్షికోత్సవం సందర్భంగా ఓవరాల్గా భక్తులకు సందేశం అని కాదు కానీ మన హిందువుల ఐక్యత వర్ధిల్లాలి. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో గత 5-6 సంవత్సరాలు చూస్తే వాస్తవానికి గుళ్ళన్నీ కూడా డెవలప్మెంట్ బాగా జరుగుతుంది. ఇంకా కూడా మన హిందువుల ఐక్యత రావాలి. అలాగే ప్రోత్సాహకాలు, మీరందరూ హిందువులందరూ కూడా ప్రతి శనివారం గుడికి అలవాటు చేసుకోవాలి. ఎలాగైతే వేరే మతస్థులు ఒక రోజు పెట్టుకొని గుడికి వెళ్ళి ఎట్లాగో అంటుంటారో, హిందువులందరూ కూడా నేను కోరుకుంటున్నాను ప్రతి శనివారం గుంపులుగా కానీ ఒక 10 మందో 5 మందో అందరూ గుడికి వచ్చి అది అక్కడ నుంచి హిందూ ఐక్యత అనేది స్టార్ట్ అవుతుంది. అది ఖచ్చితంగా మనం అందరం కూడా పాటించాలని మనస్ఫూర్తిగా. ఈ టెంపుల్ ఇంకేమన్నా విస్తరించే కార్యక్రమం ఉందా? తప్పకుండా ఇంకా కూడా విస్తరించి, కాకపోతే ఇక తులజాభవాని గుడి కట్టే ఆలోచనలు ఉన్నాయి. భక్తులు సహకరిస్తే అది కూడా ఫ్యూచర్లో తప్పకుండా. ఇక్కడ ఏ దేవత? ఇక్కడ ఎల్లమ్మ గ్రామ దేవతలైన ఎల్లమ్మ, పోచమ్మ మరియు శివాలయము, ఆంజనేయ స్వామి, నవగ్రహాలు, నాగదేవత విగ్రహాలు. దాదాపు ఇది ఎన్ని సంవత్సరాలని చెప్పుకోవడానికి అవకాశం ఉంది? అసలు టెంపుల్ 50-70 సంవత్సరాల నుంచి ఉంది. అంతకుముందు పూర్వం ఎప్పుడుందో కూడా మేము దాన్ని లేదు. బట్ తెలంగాణ గవర్నమెంట్కి మేము అప్పీల్ చేసుకున్నాం, ఇది ఇట్లా స్వయంభూగా ఉంది అని చెప్పి. వాళ్ళు కూడా గుర్తించి ప్రతి బోనాల పండుగకి గ్రామ దేవత కాబట్టి ఈ ఏరియాలో, ఈ బండ్లగూడ జాగిర్ ప్రాంతంలో సుమారుగా 100-150 గ్రామ దేవతలు ఉంటే గవర్నమెంట్ నుంచి ఫండ్ అంత ఏకైక దేవాలయం ఇది ఒకటి. ఈ ఒక్క గుడికి మాత్రమే ఫండ్ వస్తుంది. ధన్యవాదాలు. అనుబంధం విడదీయడానికి ఇక్కడ మేము ఆమెనే తీసుకొచ్చి మమ్మల్ని ఇక్కడ పెట్టింది. మేము చేయడానికి ఆమె అమ్మవారు మమ్మల్ని అనుగ్రహించి మమ్మల్ని ఇక్కడ పాత్రధారులు చేసి ఆమె మాత్రం పని చేయించుకుంటుంది. అంతే తప్ప మేము నిమిత్తం మాత్రం ఇక్కడ. మాకు అనుబంధం అంటే ఆమె కోరుకోలేక మేము పనిచేయడం తప్ప. చిన్నప్పటి నుంచి చూసుకుంటూ మేము చూస్తూనే పెరిగింది. ఆరోగ్యం ప్రాంతంలో ఆరోగ్యం అంతా చిన్నప్పుడు చూసుకుంటూనే పెరిగింది. ఇక్కడే పెరుగుతుంది. బోనాల పండుగ మరియు నవరాత్రులు ఘనంగా జరుగుతాయి. నవరాత్రులు 9 రోజులు కూడా ఘనంగా, చాలా ఘనంగా జరుగుతాయి. శివరాత్రి కూడా చాలా ఘనంగా జరుగుతుంది. భక్తుల కోలాలతో సుమారు 1000 నుంచి 2000 మంది భక్తులు ఆ ఒక్క పండుగ రోజే హాజరవుతారు. అంత ఘనంగా జరుగుతుంది. అంటే టీటీడీ మధ్యకాలంలో చిన్న గుళ్ళకు సహకారం చూస్తామని చెప్పినాం. మేము కూడా దానికి అప్లికేషన్ పెట్టుకుంటున్నాం. ఒకవేళ వాళ్ళు గుర్తించిస్తే ఇంకా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది. మాకు ల్యాండ్ ఉంది కాబట్టి ఇంకా దాన్ని విస్తరించే అవకాశం ఉంది.
యాగశాల కాదు. గవర్నమెంట్ నుంచి మెయింటెనెన్స్ అందదు జనరల్గా భక్తులు, కానీ మెయింటెనెన్స్ గురించి మేము ఈ గుడికి ఎవరి సహకారం లేకున్నా ఫ్యూచర్లో కూడా కదా ఇంకా 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు ఎవరి సహకారాలు లేకుండా గుడికి మెయింటెనెన్స్ అందేలాగా పంతులు కానీ దీపదూప నైవేద్యాలు కానీ పంతులు కానీ వీటన్నిటి కూడా ఎవరు చేయడానికి ఉండాలని చెప్పి ఆ ప్రయత్నం మేము చేస్తాం. దానికి సరైన ఇన్కమ్ రావాలని చెప్పి మేము మా ప్రయత్నం చేస్తాం. ఈ సందర్భంగా భక్తులకు ప్రయాణికులకు కానీ ప్రభుత్వానికి దేవాదాయ శాఖ వీళ్ళు ఏం లేదు, ఇంకా గుళ్ళన్నీ టీటీడీ వాళ్ళకు ముఖ్యంగా ఆదాయం ఎక్కువ ఉన్న గుళ్ళు చిన్న చిన్న గుళ్ళకు సహకారం అందించాలి. అన్ని గుళ్ళలకు ఆదాయం ఉంటుంది. మన హిందూ సమాజంలో దేవాలయాలు ఈ రోజున పరిస్థితుల్లో బతకాలి అంటే పెద్ద గుళ్ళు, అది టీటీడీ కానీ ఏ పెద్ద గుళ్ళు అయినా సరే చిన్న గుళ్ళకు వాళ్ళతో సహకారం అందిస్తే బాగుంటుంది గవర్నమెంట్. ఈ సందర్భంగా ఈ మధ్య కాలంలో హిందూ సమ్మేళనంలో మేము కూడా భాగస్తున్నామే. మాకు కూడా ఇన్విటేషన్ ఉంది. మేమందరూ చాలా బలంగా పార్టిసిపేట్ చేస్తున్నాము. అందరూ కూడా మన ఐక్యత వర్ధిల్లాలని మేము హిందూ సమ్మేళనానికి ఇది ఒక మంచి పరిణామం. మన భారతదేశంలో హిందువులకు ఉన్న ఏకైక దేశం భారతదేశం మాత్రమే. ఇలాంటి భారతదేశం మనం కాపాడుకోవాల్సిన పరిస్థితులు ఇప్పుడు ఏర్పడ్డాయి. హిందూ సమ్మేళనం అనేది చాలా మంచి కార్యక్రమం దేశవ్యాప్తంగా జరుగుతుంది. మా ప్రాంతంలో కూడా ఈ శనివారం రోజు ఉంది. మేమందరం కూడా ఐక్యంగా వెళ్ళి దానికి జీవితం చేస్తాం. ధన్యవాదాలు.